హైడ్రా అధికారులు నిర్వహిస్తున్న ఈ కూల్చివేతల గురించి అని చెప్పేసి మీరేమనుకుంటారు సార్ ఒక సామాన్య ప్రజలుగా? ఒక సామాన్య పౌరుడిగా అంటే చట్టపరంగా ఎంత ఫిజికల్గా ఇక్కడ చూస్తుంటే వాతావరణం ఇది ఈ చెరువు యొక్క గూగుల్ మ్యాప్ చూస్తే ఖచ్చితంగా ఈ చెరువు యొక్క విడుతుంటుంది. నిజాం రికార్డ్స్ చూస్తే కూడా మీకు పక్కా ఈ చెరువు యొక్క రికార్డ్స్ ఉంటుంది. ఇలాంటివి ఎన్నో చెరువుల్ని అధికారులతో కుమ్మక్కై ప్రభుత్వాలతో కుమ్మక్కై ఎందరో కన్స్ట్రక్షన్స్ చేసుకున్నారు. ఎందరో బిల్డర్స్ అపార్ట్మెంట్స్ కూడా కట్టి అమ్ముకున్నారు, లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ అనే పేరు మీద. కానీ ఈరోజు నిజంగా ప్రజలు, సామాన్య ప్రజలు, నేను ఒక్కడనే కాదు, చాలామంది అనుకుంటుంది బయట ఇక్కడి లోకల్లో ఉన్నవాళ్ళు, మేము ఇక్కడ ఉన్నవాళ్ళని కూడా ఒక 100 గజాల్లో కట్టుకుంటాం మా చెరువొడ్డుకు అంటే కూడా మీకు చట్ట ప్రకారం అనుమతులు లేవు, ఇది FTL భూమి, ఇది చెరువు యొక్క భూమి, ఇది ప్రభుత్వ భూమి అని తరిమేసిన రోజులునే. ఉదాహరణకు PGR నగర్లో ఎస్సీలకు పి జనార్దన్ రెడ్డి గారు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే గారు వందలాది గుడిసెలు వేయించి ఎన్నో కాలనీస్ వాళ్ళు నివాసం ఏర్పడేటట్టు చేశారు. తర్వాత అవన్నీ ప్రభుత్వ భూములు అని వాళ్ళని ఖాళీ చేయించడం జరిగింది. సో ఈ విధంగా ఇప్పుడు మీరు ఇక్కడ ప్రాక్టికల్గా చూస్తేనే తెలుస్తున్నది. ఖచ్చితంగా చెరువును ఆనుకొని మినిమము 100 ఫీట్లు అక్కడ దాకా నీళ్లున్నాయి. మీకు కాంపౌండ్ వాల్ వరకు, కాంపౌండ్ వాల్ వరకు నీళ్లున్నాయి. సో కాంపౌండ్ వాల్ నుంచి మినిమము 200 ఫీట్లు 150 ఫీట్ల వరకు ఖచ్చితంగా FTL ఇంకెక్కువ ఉంటుంది. ఎందుకంటే దాన్ని సర్ఫే ఖాస్ ల్యాండ్స్ అని ఒక్కసారి పంట వేసుకునే అవకాశం ఇచ్చింది నైజాం ప్రభుత్వం. అంటే వర్షాకాలం ఏమో నీళ్లు పొంగి 300 మీటర్లు 400 మీటర్ల వరకు, 1/2 కిలోమీటర్ వరకు కూడా పోతాయి. అదే వర్షాకాలం తర్వాత ఎండాకాలం వచ్చినప్పుడు నీళ్లు కుదించబడి ఒక 400 మీటర్ల వరకు, 1/2 కిలోమీటర్ వరకు కూడా భూమి పైకి తేలుతుంది. ఆ పైకి తేలిన భూమిలో ఒక పంట పండించుకోమని నాడు నిజాము అనుమతిచ్చాడు. ఎక్కడుంది సార్ ఖాళీ భూమి? ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా చూస్తున్నారు. సో ఇంత పెద్ద నాగార్జున గారికి ఒక మంచి పేరున్నది నాకు తెలిసి ఇప్పటి వరకు. నేను కూడా వారికి అభిమానినే నిజంగా. అంటే హీరోగా ఆయన ఎక్కడ రిమార్కులు లేడు, సినిమా ఫీల్డ్లో కూడా ఎక్కడ వివాదాస్పదంగా రాడు అనుకుంటున్నా అని ఇప్పటిదాకా భావన ఉంది. కానీ ఇక్కడ ప్రాక్టికల్గా చూస్తే పట్టాలు పేపర్లు ఉన్నాయని చెప్పడం గొప్ప కాదు సార్. ఖచ్చితంగా ఉంటాయి. మీకు తెలియదేం కాదు, చాలామందికి తెలుసు పట్టాలు పేపర్లు అన్నీ క్రియేటెడ్, అన్నీ సాధించుకున్నాయని. కానీ ఈరోజు FTL పరిధి చూస్తే ప్రాక్టికల్గా ఆ కన్వెన్షన్ FTL పరిధిలోనే ఉంది, చెరువు భూమిలోనే ఉంది. అదొక సత్యం. సో దీన్ని సామాన్య ప్రజలు, నేను ఒక్కడనే కాదు సార్, చాలామంది చెప్పడానికి ముందు రాకపోవచ్చు, కానీ బంగారం కంటే విలువైంది, డైమండ్స్ కంటే విలువైంది హైదరాబాద్లో భూమి. ఒక సామాన్యుడు 25 ఏళ్ళు ఉద్యోగం చేసినా, 30 ఏళ్ళు ఉద్యోగం చేసినా 50 గజాలు కూడా ఈ ప్రాంతంలో కొనలేడు. అలాంటిది ఇక్కడ ఎకరాల కొద్ది భూములు కబ్జాలు అయిపోయి అవి ఈ విధంగా డాక్యుమెంట్స్ ఉన్నాయి, మాకు అది ఉన్నాయి, హైకోర్టు స్టేలు, ఇవన్నీ మామూలు విషయాలే సార్. హైకోర్టు స్టే వస్తే మళ్ళీ 5 ఏళ్ళ వరకు 10 ఏళ్ళ వరకు రాదు. ప్రభుత్వాలు అనుకూలంగా ఉంటే ఆ ఫైల్సే కదలవు, ఇవన్నీ తెలిసిన విషయాలే. సో అందుకని ఇది ఒక TN స్టేషన్ లెక్క రంగనాథ్ గారు మరో TN స్టేషన్ అవతరించిండు, హైదరాబాద్కు దొరికిండు. ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగి నిజంగా పార్టీలకు అతీతంగా తమ ప్రభుత్వంలోని వాళ్ళు చేసినా కానీ, ఎందుకంటే నిన్న ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఇవాళ ఈ పార్టీలో ఉన్నారు. అందుకని రాజకీయ పార్టీలు చేసిన కానీ, కంపెనీలు చేసినా కానీ దాన్ని కూల్చివేస్తే నిజంగా తెలంగాణకు లక్షల కోట్ల భూమి కేవలం ఈ సిటీలోనే దొరుకుతుంది. లక్షల కోట్ల సంక్షేమాన్ని తెలంగాణ ప్రజలకు అందించవచ్చు. వేలాది ఇంజనీరింగ్ కాలేజీలు ఉచితంగా కట్టవచ్చు, MBBS కాలేజీలు గవర్నమెంట్ కట్టవచ్చు. చూస్తున్నారు కదా ఎంత విలువైన భూమి. ఇది ప్రజల ఉద్దేశం సార్. ఇవన్నీ చెరువులు ఇవన్నీ ఇంతవరకు ఆక్రమించుకోరు కదా సార్. ఒకవేళకు మనము ఇప్పుడున్న పర్యావరణాన్ని ఎంతవరకు ఇది ఇబ్బంది కలిగిస్తుండొచ్చు సార్? ఖచ్చితంగా సార్. అనంతగిరిలో పుట్టిన మూసి ఈరోజు కూడా అనంతగిరికి టూరిజం కోసం చాలామంది, వేలాది మంది ప్రజలు పోతారు. అక్కడ హరిత రిసార్ట్స్ ఎన్నో కట్టిండ్రు, ప్రభుత్వమే కట్టింది. టూరిజం మినిస్టర్స్గా ఉన్నప్పుడు ఎందరో ఆలోచించి కట్టిల్లు. ఇప్పటికీ వేలాది మంది అక్కడికి పోతుంటారు. రోజు ప్రతి వారానికి వేలాది మంది అక్కడ ఉంటారు. అంటే అంత అద్భుతమైన అనంతగిరి కొండల్లో పుట్టిన మూసి ప్రవహిస్తూ సముద్రంలో కలిసే వరకు వెళ్ళిపోతుంది. కృష్ణాగా గోదావరిగా మారి నల్గొండ జిల్లా నుండి సాగునీటిగా ఉపయోగపడేది. కారణము ఇవన్నీ ఎక్కడెక్కడ రియల్ ఎస్టేట్స్ కానీ, ఆక్రమణదారులు కానీ, పేద ప్రజలు ఎక్కడైనా ఆక్రమించుకోండి సార్.
ఎక్కడ పేద ప్రజలు ఆక్రమించిన వాళ్ళని వెంటనే తరిమేస్తారు. పెద్దవాళ్ళు వాళ్ళకు బలాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఈ చెరువులన్నీ కబ్జా చేయడం వల్ల ఈరోజు లోతట్టులో ఉన్న పేద ప్రజలు ఎన్నో కళల రూపంలో ఎక్కడనో బోడుప్పల్లో లేకపోతే ఎక్కడనో మన మిగతా ఓల్డ్ సిటీలో ఉన్న వాళ్ళు మొత్తము ఇండ్లే మునిగిపోతున్నాయి. వాళ్ళే కారణం ఏంటంటే నీళ్లు పోవడానికి దారి లేదు. అదే మూసి కంటిన్యూషన్ అయితే ఖచ్చితంగా ఈ నీళ్ళన్నీ పోయి ఆ మూసిలో పడి పేద ప్రజల ఇండ్లు మునిగేవి కాదు. అందుకని హైదరాబాదును కాపాడుకోవడమే కాదు, రాష్ట్ర ప్రజలను, పేద ప్రజలను, మధ్యతరగతి ప్రజలను కూడా కాపాడుకున్నట్టు అవుతుంది. ఇది పర్యావరణానికి చాలా అద్భుతమైన సంకేతం. థ్యాంక్ యూ సార్.